హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఈరోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజున ఫస్ట్ అప్డేట్ ఏంటంటే 633 ఫార్మసిస్టు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. జాబ్ క్యాలెండర్లో ఉన్న ప్రతి నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ అనేది విడుదల చేస్తుంది. దానిలో భాగంగానే ఈ నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ అనేది నెక్స్ట్ మంత్ 5th నుంచి నెక్స్ట్ మంత్ 21st వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది నవంబర్ 30 నాడు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చూసుకోవడం అనేది అయితే జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్కు మోస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, అభ్యర్థులు డి ఫార్మసీ మరియు బి ఫార్మసీ మరియు ఫార్మా డి చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అర్హులే. కానీ వీళ్ళు తప్పకుండా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వాళ్ళందరికీ కూడా వెయిటేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వెయిటేజ్ని కూడా మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్ని నెలలు పనిచేస్తే ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఏ ప్రాంతంలో పనిచేస్తే ఎన్ని పాయింట్స్ ఉంటాయనేది మాత్రం మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా. ప్రభుత్వ విభాగంలో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళకు వెయిటేజ్ కింద 20 పాయింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు 2.5, అదేవిధంగా గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు 2 పాయింట్స్ని ఇక్కడ మనకు కేటాయించడం అయితే జరుగుతుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ 633 పోస్టులు ఉంటే అందులో 446 పోస్టులు అనేవి ప్రజారోగ్య సంచాలకులకు సంబంధించిన పోస్టులుగా మనకి ఇక్కడ ఉన్నాయండి. అదేవిధంగా మరో 185 అయితే తెలంగాణ వైద్య విధాన ఆసుపత్రిలో ఉన్నాయండి. అదేవిధంగా ఇంకో 2 హైదరాబాద్లో ఎన్ఎంజే ఆసుపత్రిలో ఉన్నాయండి. ఆ విషయాన్ని ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జోన్ల వారీగా చూస్తే జోన్ 1లో 79, జోన్ 2లో 53, జోన్ 3లో 86, జోన్ 4లో 98, జోన్ 5లో 73, జోన్ 6లో 154 పోస్టులు, అదేవిధంగా జోన్ 7లో 88 పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఉన్నాయండి. అదేవిధంగా వీళ్ళ పే స్కేల్ వచ్చేసేసి 31,040 రూపాయల నుంచి 92,050 రూపాయల వరకు పే స్కేల్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 ప్రాంతాల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని కేటాయించిండు. మీ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఇక్కడ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి అప్డేట్ కోసం మనకి ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా ఈరోజున మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే డిఎస్సి 2008 బాధితులకు కొలువులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి 2008 నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ విధానంలో ఎస్జిటి టీచర్లను నియమించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న రావడం అనేది జరిగింది. దీనివల్ల దాదాపు 2,367 మందికి ప్రయోజనం అయితే పొందే అవకాశం అయితే ఉంది. మరి ముఖ్యంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఉన్నారని అయితే ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. సో 2008 డిఎస్సికి సంబంధించిన ఇష్యూ చాలా రోజుల నుంచి కొనసాగుతుంది. వీళ్ళకు ఎంతో కొంత లాభం చేయాలన్న ఉద్దేశంతో అక్కడ హైకోర్టు చెప్పడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. మరి కాంట్రాక్ట్ బేస్ని ఇస్తున్నారు. వీళ్ళకు 31,030 రూపాయల చొప్పున గౌరవ వేతనం లెక్క అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళని ఎన్ని రోజులు ఉంచుతారో, ఎట్లా ఉంచుతారో, ఇంకా లైఫ్ టైమ్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉందండి. మరి వీళ్ళకి సంబంధించిన ఎంపిక ప్రక్రియ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టి యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా మరొక అప్డేట్ ఏంటంటే రేపు 700 మంది ఏడబ్ల్యూలకు నియామక పత్రాలు అయితే ఇవ్వనున్నట్లు ఒక ప్రకటన అయితే వచ్చింది. ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే జలసౌధలో ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు 1800 మంది లస్కర్ల నియామకాలకు పత్రాలు అయితే వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుపుతున్నారు. ఇది కూడా ఒక అప్డేట్ అండి. ఈరోజు ఈనాడు దినపత్రికలో కూడా మనకు క్లియర్గా దానికి సంబంధించింది వచ్చింది. లస్కర్లో వస్తుండ్రు 1800 మందిని నియమిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కూడా ఇక్కడ తెలపడం అనేది జరిగింది. దానికి సంబంధించిన కూడా చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఏడబ్ల్యూలతో పాటు 1800 మంది లస్కర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులపై ఏర్పాటు చేయనున్న ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు
తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి లస్కర్ల యొక్క పనులు ఆల్రెడీ ఇన్ని రోజులు విఆర్ఏలో నిర్వహించడం అనేది జరిగింది. వీళ్ళు రావడం వల్ల కూడా కొంచెం వెసులుబాటు అనేది జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇవి ఈ రోజున ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.